హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ ఎమ్మీ సాంబార్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సాంబార్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదా, ఒక్కసారి అయితే నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేద్దాం. కుక్కర్లో కందిపప్పును అయితే యాడ్ చేశానన్నమాట. సో వాటర్ యాడ్ చేసి అయితే ఒక 2 టైమ్స్ అయినా కానీ నీట్గా వాష్ చేసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి వాటర్ వేసి అయితే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి కుక్కర్ పైన మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేయండి. ఒక 5 విజిల్స్ వచ్చేసేపు అయినా కానీ ఉడికించారంటే మనకి కందిపప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది. ఈలోపు మనం వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి అయితే ములక్కాయలు అన్నమాట, మంచి చిన్న చిన్న ముక్కల్లాగానైతే కట్ చేసి తీసుకున్నాను. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను. అలాగే 3 రెమ్మల వరకు కరివేపాకు అన్నమాట. అలాగే ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానపెట్టి అయితే ముందుగానే రెడీగా పక్కన పెట్టేసినాను. చింతపండును మంచిగా కడిగి తర్వాత నానపెట్టాలన్నమాట. అలాగే ఇందులోకి సొరకాయ ముక్కల్ని కూడా వేస్తున్నాను అన్నమాట. ఎప్పుడైనా సాంబార్లో సొరకాయ ముక్కలు అనేవి కాస్త పెద్దవిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఈ సైజులో కట్ చేసి అయితే తీసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి అయితే ఇట్లా పొడుగ్గా చీల్చి అయితే తీసుకున్నాను. 2 టమాటోస్ కూడా కట్ చేసి తీసుకున్నాను. అలాగే వంకాయలు అన్నమాట. వంకాయలు అనేవి నార్మల్గా బయట పెడితే కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి సాల్ట్ వాటర్లో వేసి అయితే తీసుకున్నాను అన్నమాట. ఇట్లా మనం అయితే ముందుగానే ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటే మనకి సాంబార్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. ఈలోపు చూడండి, పప్పు అయితే మంచిగా ఉడికింది. కుక్కర్లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతకి అయితే చూపిస్తున్నాను అన్నమాట. సో 5 విజిల్స్ వచ్చేసేపు అయితే ఉడికించాను. పప్పు అనేది అయితే ఇట్లా మెత్తగా ఉడికిందనమాట. ఇట్లా మెత్తగా ఉడికిన ఈ పప్పును అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అయితే గిన్నెను పెడుతున్నాను. ఇందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేసేస్తున్నాను అన్నమాట. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు అన్నమాట. కరివేపాకు అనేది అయితే కొంచెం నేను ఎక్కువగానే వేస్తాను. ఇంత ఎక్కువ వేస్తే సాంబార్ టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. సో మనం వేసిన ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది బాగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయినా కానీ వీటిని బాగా ఫ్రై చేయండి. సో చూసారా, ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ములక్కాయలను అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో నేనైతే సాంబార్లో నాకు కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటేనే ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కట్ చేసిన అన్నీ అయితే యాడ్ చేయండి. ములక్కాయలు, సోరకాయలు, టమాటోలు, వంకాయలు అన్నమాట. మీ దగ్గర ఉన్నట్టయితే ఇంకా క్యారెట్ అవన్నీ వేసేసుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర ఉన్న వాటితోనైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాతకి మంచిగా గరిటెతోని ఆయిల్ పట్టేలాగా అడిగేలా బాగా మిక్స్ చేయండి. సో ఈ విధంగా మిక్స్ చేసేసి అయితే దీనిపైనుంచి మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది మిడిల్ ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటైనా కానీ ఈ వెజిటేబుల్స్ని అయితే మంచిగా మగ్గించాలి. సో చూసారా, 5-6 నిమిషాల తర్వాతకి చూపిస్తున్నాను. ఈ ములక్కాయలు కానీ సోరకాయలు కానీ మనకి లైట్గా మగ్గాయి అన్నమాట. ఇప్పుడే పూర్తిగా ఫ్రై అయ్యాయి అనుకోండి, మనం సాంబార్లో ఉడికించేసరికి మరీ మెత్తగా అయిపోతాయి కాబట్టి లైట్గా మగ్గితే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి అయితే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నాను. అలాగే మనం తినే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వరకు అయితే యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసేసి అయితే మంచిగా కూరగాయ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. సో ఈ కారం అయితే మా ఇంట్లో పట్టించింది అన్నమాట. మనకి స్పైసీగానే ఉంటుంది కాబట్టి నేనైతే కొంచెం తక్కువగానే వేసాను. బట్ అన్నీ అయితే మీరు తినే టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి. సో కారం, ఉప్పు కూరగాయ ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసేసి అయితే ఇంకొక 2-3 నిమిషాల పాటు అయినా కానీ ఉడికించారంటే మనకి ఈ వెజిటేబుల్స్ అనేవి చప్పగా రాకుండా మనకి సాల్ట్, కారం పట్టి టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో చూసారా, మంచిగా ఇట్లా కలిపేసేసి అయితే ఇప్పుడు ఇందులోకి చింతపండు నీళ్ళని అయితే యాడ్ చేస్తున్నాను. సో చింతపండును మొత్తం తీసేసి అయితే చింతపండు రసాన్ని అయితే ఇందులోకి వేస్తున్నాను అన్నమాట. సో వన్స్ ఒకసారి అయితే మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి దీనిపైనుంచి మూతను పెట్టుకొని ఈ చింతపండు రసంలో ఈ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఉడకాలన్నమాట. ఒక
4-5 నిమిషాల పాటైనా కానీ మంచిగా ఉడికించండి. సో చూసారా మంచిగా మనకి చింతపండు రసం అనేది కూడా ఇట్లా మసులుతా ఉంది కదా, మనకి ఇప్పుడు కూడా లైట్గా ఈ వెజిటేబుల్స్ ఉడుకుంటాయి అన్నమాట. పూర్తిగా ఉడికించొద్దండి, లైట్గా ఉడికించాలి. సో ఇప్పుడు ఇందులోకైతే మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, పప్పునైతే యాడ్ చేస్తున్నాను. సో మెత్తగా మ్యాష్ చేసేసి అయితే ఇందులోకి వేసాను. మళ్ళీ తిరిగి కొంచెం కుక్కర్లో వాటర్ యాడ్ చేసి అయితే ఆ వాటర్ కూడా ఇందులోకి వేసేస్తున్నాను అన్నమాట. మరి పప్పు అనేది పల్చగా ఉండకూడదు, అలా అని థిక్‌గా ఉండకూడదు. కాబట్టి ఇంగో ఇట్లా ఉండేటట్టు అయితే చూసుకోండి. ఎందుకంటే ఇది మనకి మసిలి ఇంకా చల్లారేంత వరకు ఇంకా చిక్కబడుతుందన్నమాట. సాంబార్ ఎప్పుడు టేస్టీగా ఉండాలి అంటే సాంబార్ పొడి వేయాల్సిందే కదా. సో నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ పొడినైతే 2 స్పూన్స్ వరకైతే యాడ్ చేశానన్నమాట. మీకు సాంబార్ పొడి ఫుల్ వీడియో కావాలంటే కూడా మన ఛానల్లో ఉంటుంది. ఒక్కసారి ఛానల్‌లో విజిట్ చేసి అయితే ఫుల్ వీడియో చూడండి. సో పప్పు వేసిన తర్వాతకి కూడా మంచిగా ఈ కూరగాయ ముక్కలు అనేవి ఇప్పుడు మంచిగా ఉడికించాలన్నమాట. ఒక 5-6 నిమిషాల పాటైనా కానీ ఉడికించారంటే మనకి సాంబార్ అనేది థిక్‌గా అవుతుంది. ప్లస్ మనం వేసిన వెజిటేబుల్స్ అనేవి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇంకేముంది, ఫైనల్లీ వేడి వేడి సాంబార్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.